హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇది నెక్స్ట్ డే వ్లాగ్. అసలు ఇన్ని రోజులు ఉంటాము హైదరాబాద్లో అనేసి అస్సలు అనుకోలేదు మేము. ఇంకా బట్టలు కూడా తెచ్చుకోలేదు. కరెక్ట్గా 3 pairs తెచ్చుకున్నాం. యాక్చువల్గా ఈ రోజు మేము బయలుదేరేసి వెళ్ళిపోవాలి బెంగళూరుకి. బట్ ఏమంటే నజ్జు ఉండేసి ఇంకా వచ్చి ఒక్క రోజే కదా, ఇంకొక రోజైనా ఉండేసి వెళ్ళండి అనేసి పాపం ఫోర్స్ చేసింది. మమ్మీ డాడీ కూడా వస్తే అసలు ఉండరమ్మా, వెళ్ళిపోతా ఉంటారు, ఉండి ఒక 4 రోజులు ఉండేసి వెళ్ళండి, నజ్జు కూడా ఉంది కదా అనేసి అన్నారు. నాకు కూడా వెళ్ళబుద్దే కాలేదు, ఉండాలనిపిస్తుంది. కాకపోతే ఏమంటే టెడ్డీకి ఎగ్జామ్స్ ఉన్నాయి మండే నుండి, ఇంకా యాపీకి కూడా స్పోర్ట్స్ డే ఉంది. సో దానికోసం వెళ్ళిపోవాలి అనేసి అనుకున్నాం అనమాట మేము. ఇంకా ఇంత రిక్వెస్ట్ చేస్తున్నారు కదా అనేసి ఒక్కరోజు ఉండిపోతున్నాము. नोकते हमारे ऊपर हम कैसे नोकते किसको बोले जाए माइनस पॉइंट्स तुम लोग बोल जाने మన దాంట్లో ఏదైనా నెగిటివ్స్ ఉంటాయి కదా, అది ఎవరికి చెప్పుకోకూడదు. ఇంకా మా డాడీకి అస్సలు చెప్పుకోకూడదు అనుకుని చెప్పుకుంటున్నాం ఇక్కడ. స్నానం చేసుకో, టీ షర్ట్ విన్నట్టుండి అదే స్నానం చేస్తారు. గ్రీన్ నా దగ్గర లేదు, అంటే నా దగ్గర ఇంకోటి ఉంది. వేసి చెప్పు. బ్లూ చెప్పు. బ్లూ అయినా రెడ్ అయినా? మా బంగారు తల్లి. డాడీ చూద్దా తినట్లే కాదు, చాలు డాడీ చాలు, ఆఫ్ కర్దాలు. ఇట్లా 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 అంతే. చూసేశారు హ్యాపీ. నువ్వు చూడకడా. ఇంకా ఫ్యామిలీలో అందరితో యూనో ఆడడం చూసారుగా. లాస్ట్ కి మా చెల్లితో కూడా ఆడేస్తున్నాం యూనో ఇక్కడ. ఇంకా టెడ్డీ హ్యాపీ నేర్పించేశారనమాట నజ్జుకి యూనో ఎలా ఆడాలో. చెప్పు. ఎందుకు చెప్పాలి? చిన్నప్పుడు మా అక్క కూడా హెరిడిటీ ఏమి లేదు, వాళ్ళెక్కడో నేర్చుకున్నారు స్కూల్లో. ఇంకా ఆ రోజు ఏమంటే బ్రేక్ఫాస్ట్కి నజ్జు కోసం నేను పొంగల్ చేశాను. పొంగల్ భలే చేస్తాను, నాకు భలే ఇష్టము. సుదర్శన్కి నేను చేసిన పొంగల్ ఇంకా ఇష్టం, అందుకనేసి పొంగల్ చేస్తానని చెప్పాను. ఇంకా మా మమ్మీ టొమాటో చట్నీ చేయడంలో ఎక్స్పర్ట్ అనమాట. సో మా మమ్మీ వచ్చేసి టొమాటో చట్నీ చేసింది. ఇంకా పొంగలికి టొమాటో చట్నీ ఎంత బాగుంటుందో, భలే టేస్టీగా ఉంటుంది. ఇంకా అదనమాట మాకు బ్రేక్ఫాస్ట్. ఇంకోటి ఏమంటే ఇక్కడ మా మమ్మీ నేను ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నాం మధ్యాహ్నం ఏం చేసుకుందాము అనేసి. బగారా ఖానా చేస్తామా లేదా బిర్యానీ చేద్దామా అనుకుంటా ఉంటే, బగారా రైస్ చేయి మమ్మీ బాగుంటుంది, బిర్యానీ లేదు నైట్ కూడా తిన్నాము అనేసి అంటున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసాము. మధ్యాహ్నం గురించి మరి చూపిస్తాను ఏం చేసుకున్నాము. ఇంతలో ఇక్కడ ఏమంటే ఇంకా నా కోసం ఏం తెచ్చింది అనేది నెక్స్ట్ చూపిస్తానని చెప్పానుగా. సో ఇవే అనమాట. నా కోసం కొన్ని మేకప్ ప్రోడక్ట్స్ తెచ్చింది అనమాట. లిప్స్టిక్స్ అనేసి, ఫౌండేషన్స్ అనేసి, సో అలాంటివన్నీ. ఇంకా నేను ఫౌండేషన్స్ అనేసి మేకప్ చేసుకోవడం ఎప్పుడో మానేశాను. 2 years ఏమో అయిపోయింది ఎక్కువ అప్లై చేసుకోండి. ఎప్పుడైనా రేర్గా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి, ఏదైనా మ్యారేజ్ ఉంది, అలాంటప్పుడు మాత్రమే ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను అనమాట. ఇంకా నాకు ఎప్పటి నుండో మ్యాక్ ప్రోడక్ట్స్ యూస్ చేసుకోవాలంటే చాలా ఇష్టము. ఇంకా నజ్జు ఏమంటే మ్యాక్ కొన్ని తెచ్చింది, కానీ ఇంకా మంచి మంచి బ్రాండ్స్ అంట, అక్కడ అమెరికాలో ఫేమస్ బ్రాండ్స్ అంట తెచ్చింది. నేను మ్యాక్ ఒకటే తెమ్మన్నాను. నాకు తెలియని బ్రాండ్స్ అన్ని ఎందుకు తీసుకొచ్చావు అనేసి అడుగుతున్నాను ఇక్కడ నేను. ఇంకా టెడ్డీ ఉండేసి ఏం ఆశక అలా అంటున్నావు, అది డియోర్ అంట ఏదేదో అనేసి ప్రొనౌన్స్ చేస్తా ఉందన్నమాట ఆ బ్రాండ్స్ అన్ని నేమ్స్. అరే వీడికి తెలుసు అబ్బా అనేసి షాక్ అయ్యాను ఒక్కసారిగా. ఇంకా టెడ్డీని చూసి నాకు ఎలా అనిపించిందంటే అదేమది డార్లింగ్ మూవీయా మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ, దాంట్లో వాళ్ళ తమ్ముడు ఉంటారు, హీరోయిన్ తమ్ముడు, అన్ని బ్రాండ్స్ నేమ్స్ చెప్తుంటే రియాక్ట్ అవుతా ఉంటాడు, అదే అనిపించింది నాకు. రిలాక్స్, బ్రీత్. పింపుల్స్ ఉండేటివి నాకు అసలు ఉండేటివే కాదు, కానీ ఇప్పుడు నాకే ఏమన్నా కవర్ చూడు ఎంత బాగుంది కదా హ్యాపీ. ఇది బాగుంది, ఇది బాగుంది, వాళ్ళు ఇది బాగుంది. కనిపించట్లా మిర్రర్ లో, ఇట్ సెట్ లైటింగ్ awesome.
ఇప్పుడు ఏ చూసుకో ఇట్స్ లైట్ గా చూసుకోవచ్చు చూసుకో Shaka. Oh my god, mama. కొంచెం పుయ్యరా అంతేనా నేను జస్ట్ టెస్ట్ చేశాను ఇది టెస్టెడ్ तुम्हारा स्किन टोन को मुझे मार्क बस होता लेकिन तो सेट हुआ ना कभी मैं మార్చుకున్నా ఉండు నేను వాడుతా వచ్చి తెలీదు वो सो ये मेरा हां ये लगा लो लॉक से हटा वो 24 आवर्स था तो मैं चला तो बस में बहुत ही छो हेलो अरे हेलो मैं लगा वो मैं लगा लेती शैंपू लगा ఇంకా నాకు బ్రషెస్తో అప్లై చేయడం అస్సలు అలవాట్లేదు అందుకే మా చెల్లికి పుయ్యి అనేసి అన్నాను फोनेट लगाती नहीं अब ले का हो गया ना चलो ఎక్కువ అయింది చేతి ఎక్కువ ఓయమ్మ I will take from you amma Shaka. जुलुबुली क्या करती అది నా ఐ మస్కారా ये मोना का तो अब जरा डार्क भी डालने लगा ले सकते हैं आई मीन ज्यादा फाउंडेशन ये नेचुरल होता मेरी ब्रश से बुलाती Shaka. तो ध्यान तब तक दूर रख लगी हां माय हैव कैमरा तो देख लो ये आगे उंदी अंटामा ये लाइटिंग इधर पड़ता है ना इधर देख लेना मिरर मिरर नहीं है ना इसमें है मिरर कैसे नहीं कड़ा ఎలా ఉంది దీనిలో వైట్ గా ఉంది అక్కడ అక్కడ భలే ఉంది షొక్కో ఇంకా మా చెల్లి మేకప్ కానివ్వండి హెయిర్ స్టైల్స్ కానివ్వండి మెహందీ కానివ్వండి సూపర్గా చేస్తుంది ना नव्वल है ये ट्रांसपेरेंट नहीं ये फाउंडेशन पाउडर है तुम्हें एक लगा लें तो बस का तो ऑयलीनेस से ऑब्जर्व करता अब ब्रश यूज कर समझ लो इवन हता पैची लुक हता नहीं రియా देख लो अच्छा है तो मैं ब्रांड न्यू लेके आई तुम्हारा उसमें अच्छे हो ये वो भी तुम्हारा अच्छे होना कर लो वो ये क्या है मस्कारा ఇది పెట్టొద్దు పెట్టు చేయకూడదు मस्कारा रंग से हटा मेरा कैसा हटा मानो हाईलाइट मत हटा वो कहीं तो आ जाता अच्छा ये ऐसा है तो ये तो भी डार्क हो जाता नहीं ये क्या भी हता नहीं रिमूव कर दो ఇంకా మాకు మ్యారేజ్ కాక ముందేమంటే కొన్ని డౌట్స్ ఉండేటివి అనమాట కొన్ని హీరోయిన్స్కి గ్లోగా ఉంటారు అది ఎలా వస్తుందబ్బా అన్నట్టుగా ఇంకా లాంగ్ స్టే ఉంటుంది లిప్స్టిక్ అది ఎలా పోకుండా ఉంటుంది ఏం తిన్నా అనేది కొన్ని డౌట్స్ ఉండేటివి ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసుకునే వాళ్ళము అప్పుడు నజ్జుకు తెలిసి నాకు చెప్పేది నాకు తెలిసిన వాళ్ళ వీడియోస్ హిందీవి చూసేటి వాళ్ళంలేండి సో అవి షేర్ చేసుకుంటూ అట్లా ఉండేది ఇప్పుడు ఏమంటే ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి ఒకరికొకరు చెప్పుకుంటూ ఉన్నాం అనమాట ఆ ప్రోడక్ట్ యూస్ చేస్తే ఇలా ఉంటుంది ఇది యూస్ చేస్తే ఇలా ఉంటుంది అలా అనేసి ఇంకా నాకైతే వాటి మీద అంత ఇంట్రెస్ట్ తగ్గిపోయింది ముందు ఉన్నంత ఇంట్రెస్ట్ ఇప్పుడు లేదు ఎక్స్ప్లోర్ చేయాలి ప్రోడక్ట్స్ మీద అది ఇది అనేసి లిప్స్టిక్స్ ఏదైనా నాకు కొత్త షేడ్స్ ఏమైనా కనిపిస్తే దొరికితే తీసుకోవాలి అనిపిస్తుంది అంతేగాని ఇంకా ఏది ట్రై చేయట్లేదు కొంటాను పెట్టేసి ఉంటాను అట్లే అది భలే ఉంటాయమ్మా सौंदर्य का ग्लो होता है वैसा आता है अल्लाह देखो तुमको पसंद आया तो ఇంకా ఇక్కడ నజ్జు చేతిలో ఉంది కదా అదేమంటే మనము హైలైటర్ లాగా అనుకోండి అది చీక్స్కి అలా అప్లై చేస్తే హీరోయిన్ సౌందర్య ఉన్నారు కదా సో తను చాలా గ్లోయిగా కనిపిస్తూ ఉంటుంది చీక్స్ సో అలాంటి గ్లో వస్తుందండి అప్పుడు మేము అనుకునే వాళ్ళం తనకి అంత గ్లో ఎలా వస్తుంది అబ్బా అనుకొని సో ఇది పూసుకుంటే వస్తుంది అనేసి చెప్తుంది సో ఇది నాకు ఇస్తావా అంటే తీసుకో నీకు నచ్చితే అంటా ఉంది मेरा कहाँ है वो मेरा ब्रश है आप ही वाड़ तुमने कहा
బ్రష్ मैं क्या प्रशांत में लेगा ना को बोले ना को लेके ही नहीं मैं यूज करती नहीं ना को बोली प्रशांत बहुत अच्छे अच्छा देख लो आया है नहीं గ్లో గ్లో గిడుకుడు సుదర్శన్ టైప్ జరా ఓ నేచురల్ అన్నమాట కానీ బస్ లేడట ఇవి చూపించాడట ఇట్లా దగ్గరగా. ఇంకా నేను లాస్ట్ వ్లాగ్లో గిఫ్ట్స్ అన్నీ చూపించినప్పుడు క్లియర్గా చూపించాషా అన్నీ అని చెప్పారు. నేను అప్పుడు ఇంకా షూట్ చేయలేదు, అదంతే అలా ఇవ్వడము, అది ఓపెన్ చేసి అందరికి ఇవ్వడమే చూపించాను. నెక్స్ట్ టైం మళ్ళీ తీసినప్పుడు చూపిస్తాను నేను మీకు అన్నీ. ఇంకా ఇవైతే నాకని తెచ్చింది, సో అది కొంచెం ఇదైనా క్లియర్గా తీసుకున్నాను ఎలాగో. ఇంకా కొన్ని ఉన్నాయి దీంట్లో, ఇవి మరికే చూపిస్తున్నాను అంతే. మా మేకప్స్ అయిపోయినాయి. ఇంకేమంటే మా చెల్లికి అదేమంటారు మామూలుగా నాకు మా చెల్లికి ఇద్దరికి అలవాట్లేదు కమ్మలు వేసుకోవడము. ఎక్కడ బయటికి వెళ్ళాలి అన్నప్పుడు మాత్రమే వేసుకొని వెళ్తూ ఉంటాం, ఎందుకంటే మా స్కూల్లో అలవాట్లేదు అనమాట. మాది క్రిస్టియన్ స్కూల్, ఇంకా అక్కడ కమ్మలు గాజులు పట్టీలు ఇలాంటివి ఏం వేసుకెళ్ళకూడదు. అందుకని చాలా అలవాటు తగ్గిపోయింది మాకు. ఇంకా ఎప్పుడైనా వేసుకోవాలి అన్నప్పుడు వేసుకుంటూ ఉంటాం అంతే. అలా మాకేమైనా వేసుకున్నా చిన్నప్పుడు మాకు పడేటివి కాదన్నమాట, పుండులాగా వచ్చేసేది, అందుకని వేసుకునే వాళ్ళమే కాదు. ఇంకా నాకైతే కొద్దిగా అలవాటు అయిపోయింది. ఇంకా నజ్జుకి ఏమంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హోల్స్ బూడ్చిపోయినాయి అంట. ఇంకా పాపం ఏం వేసుకోకుండా ఉండింది. ఇంకా అలా వేసుకోకుండా ఉంటే బాగాలేదు చూడడానికి అనేసి మా మమ్మీ ఒకటే చెప్తూనే ఉండింది వచ్చినప్పటి నుండి. ఇంకా అలా నేను ఇక్కడ వేసుకోవాలనేసి నాకు ఫేవరెట్ హ్యాంగింగ్స్ అనమాట, ఇవి సూయి ధాగా ఇయర్ రింగ్స్ అనేసి అవి తెచ్చుకున్నాను. సో అదైతే సరిపోతుంది, ఆ హోల్లో ఈజీగా వెళ్ళిపోతుంది. అది నజ్జు వేసుకున్న బ్రేస్లెట్స్కి మ్యాచ్ అయిపోతుంది అనేసి ఇంకా అది వేసాను. ఇంకా వేసిన తర్వాత ఎంత బాగా మ్యాచ్ అయ్యాయి కదా అనిపించింది. అప్పుడు నేను వేసుకున్నప్పుడు కూడా చాలా మంది అడిగేవాళ్ళు భలే ఉన్నాయి ఆశ ఎక్కడ కొన్నావు అనేసి. దాని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు. బాయ్ బాబా బాయ్. వస్తున్నాను అభి. మమ్మీ జాగ్రత్త బాయ్. డాడీ బాయ్. షూ వేసుకో, గలీజ్గా ఉన్నాయి చెప్పులు. ಗಾಡಿ ಕಾರಣ చెట్టుకు పోతాయి ఆపీకు ఇది వెళ్తా ఇది పారేసేళ్ళు కదా ఎందుకు నాని మాకు బాగుంది ఉంచుకున్నాను. చూడు మా డాడీ హ్యాబిట్స్ హ్యాపీకి వచ్చాయంట. ఇది వెళ్తా వెళ్తా పడే హ్యాపీ అంటే ఎందుకు నా మమ్మీ ఉంచుకున్నాను. బాయ్ బాబా. पैसे ले डैडी को पैसे मैं कहने हैं नहीं जाओ मेरे पास रखला कहीं हो बैठो अरे वाह पारे पारे हां अरे देखो हसीम बोल को तुम करता हो ఇంకా మేము బయటికి వెళ్తున్నామని చెప్పానుగా, వెళ్ళేటప్పుడు ఇంకా నజ్జుకి డబ్బులు కావాలంట. డాడీని అడుగుతా ఉంది. నేను ఉన్నాను కదా నా దగ్గర ఉన్నాయి రా అని చెప్పేసి అంటా ఉన్నాను. ఇంకా నేను ఉండగా డాడీని ఎలా అడుగుతుందో నాకు అర్థం కాలేదు. ఇంకా డాడీ ఉండేసి అంతే అమ్మా మేము బెంగళూరుకి వచ్చినా కానీ 1 రూపీ కూడా మాకు ఖర్చు పెట్టని ఇవ్వలేదు సుదర్శన్ నేను అనేసి నా గురించి చెప్తా ఉన్నారు. ఇంకా ఇక్కడ నేను నజ్జుని ఏమంటే, నజ్జు అంత దూరం నుండి వచ్చావు కదా డాలర్స్ తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా, నేను ఎత్తి పెట్టుకొని ఉంటాను గుర్తుగా అనేసి అంటే, అదే అసలు నేను ఎలా మర్చిపోయాను నాకే అర్థం కావట్లేదు, నేను అసలు ఏమీ పెట్టుకోరాలేదు, మనీ ఏమో డాడీ అకౌంట్లో వేసేసాను, ఇంకా ఇక్కడ ఏం ఖర్చున్నా డాడీ చూసుకుంటారు కదా అన్నట్టుగా వచ్చేసాను అంటా ఉంది. ఇంకా మేము ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా మీకు, మేము పార్లర్కి వెళ్తున్నాము. పీకి హెయిర్ కట్ చేపించాలి అనేసి వెళ్తున్నాము. నజ్జు హ్యాపీ ఒక పార్టీ, నేను టెడ్డీ ఒక పార్టీ. కదా హ్యాపీ కొంచెం నజ్జు ఒకలాగా కూడా ఉంది కదా. టెడ్డీ హ్యాపీ నాలో మిక్స్డ్. ఇంకా ఆటో తీసుకునేసాము. ఎక్కడికి వెళ్తున్నామంటే మాకు దగ్గరలోనే ఏమంటారు ఇంటి దగ్గరికి అక్కడ ఒక పార్లర్ ఉందనమాట. నేను హ్యాపీ కాదు టెడ్డీతో ఉన్నప్పుడు ఇక్కడ డెలివరీ అయిపోయిన తర్వాత నాకు అమ్మవారు వచ్చింది కదా ప్రెగ్నెన్సీలో, సో చాలా నల్లగా అయిపోయాను, చాలా పింపుల్స్ అంతా ఫేస్ అంతా పాడైపోయి ఉన్నింది. సో మళ్ళీ నాకు టెడ్డీ పుట్టిన తర్వాత మళ్ళీ వచ్చున్నాను అనమాట ఇక్కడికి నేను. అప్పుడు ఏమంటే నాకు ఇక్కడ ఒక పార్లర్కి తీసుకెళ్ళారు మా మమ్మీ మా చెల్లి ఇద్దరు కలిసి. పక్కనే ఒక అమ్మాయి చేస్తుంది, చాలా బాగా చేస్తుంది, ఎంత బాగుంటుందంటే తన సర్వీస్ చాలా బాగుంటుంది. సో అది ఇంకా ఉందో లేదో తెలియదు, కానీ అక్కడికి వెళ్దాం అనేసి బయలుదేరామన్నమాట. సో ఆ పార్లర్ ఏమంటే ఇదే
కానీ ఈ పార్లర్ ఇప్పుడు ముందు పార్లర్ లాగా లేదు, మాకు నచ్చలేదు. ఎవరో వేరే వాళ్ళు ఉన్నారనమాట, అప్పుడు వాళ్ళు లేరు. సో ఇంకా అది వద్దనేసి వచ్చేసాము. ఇంకా పక్కనే మళ్ళీ జావీద్ హబీబ్ ఉందనేసి డాడీ వాళ్ళు ఉండే ఏరియాలోనే ఇంకా వెళ్ళాం. ఇక్కడికి వస్తే ఏమంటే ఇక్కడ కూడా నాకేం నచ్చలేదు. ఏమంటే ఇది కొత్తగా పెట్టారంట. ఇంకా ఇక్కడ ఏమంటే పార్లర్లో వాళ్ళు మేము ఒక యాపీకి ఒక హెయిర్ కట్ చెప్పాం, తనకు అర్థమే కావట్లేదు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంటే కూడా. ఇంకా తనని చూస్తే ఎలా ఉందంటే హెయిర్ కట్ సరిగా చేయదు, పాడు చేసేస్తుందేమో అన్న ఫీలింగ్ వచ్చేసింది మాకు. సరే వద్దులే అనేసి ఇంకా నజ్జుకు తెలిసిన ఒక పార్లర్ ఉండాలి జావీద్ హబీబ్ అనేసి అంటా ఉన్నింది. వనస్థలిపురంకి వెళ్ళేదారిలో పనామా ఉంటుంది, సో అక్కడ ఒక పార్లర్ ఉండాలి. అప్పుడు నేను ఆ ఫ్రెండ్తో వెళ్ళున్నాను, అది ఇంకా ఉందో లేదో తెలియదు, ఉంటే అక్కడికి వెళ్దాము అని చెప్తే ఇంకా అది ఉందన్నమాట. నేను గూగుల్లో సెర్చ్ చేసి చూశాను. సో ఇంకా అక్కడికి వచ్చాను. నీరూస్ ఉంది, నీరూస్ పక్కనే జావీద్ హబీబ్ ఉంది, కింద కరాచీ బేకరీ, దానిపైన జావీద్ హబీబ్. అమ్మాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఫీల్ వచ్చేసింది, ఇక్కడ చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, చాలా బాగా చేస్తారు అన్న నమ్మకం ఒకటి వచ్చింది. సరే ఇంకా మాకు ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పామన్నమాట. యాక్చువల్గా యాపీకి చాలా రోజుల నుండి అనుకుంటున్నాం హెయిర్ కట్ చేయించాలి అనేసి. వారికి కొంచెం లాంగ్ అయ్యాయంటే చిన్నది అయిపోతుంది ఫేస్, నచ్చదు నాకు, బక్కగా కనిపిస్తూ ఉంటుంది, బొద్దుగా ఉండదు. హెయిర్ కట్ చేయించాలనుకున్నాం కానీ అసలు కుదరనే లేదు. ఒకవేళ చేపిస్తే ఎలా వస్తుందో ఏంటో అని కొన్ని డౌట్స్ వచ్చేసి ఆగిపోవడము. మెయిన్గా యాపీకి నచ్చదు అనమాట హెయిర్ కట్, లాంగ్ హెయిర్ కావాలి అంటది. ఇంకా ఎప్పుడు హెయిర్ కట్ చేయించాలన్నా మొహం మార్చుకోని కూర్చొని ఉంటుంది, ఏడుపు మొహం పెట్టుకొని, నాకు వద్దు నాకు లాంగ్ హెయిర్ కావాలి అనేసి. ఆ హెయిర్ని చూస్తుంటేమో వాడికి నాకు బాగుండడం లేదు మనం చూడటం. సో అలా హెయిర్ కట్ చేయించాలనుకుని లాస్ట్కి ఎట్లా అంటే ఈరోజు కుదిరింది. నజ్జుతో వెళ్ళి వాడికి హెయిర్ కట్ చేయించాలి అని రాసి ఉండిందేమో మరి. ఇంకా ఎప్పుడు నేను వెళ్తే వాడికి హెయిర్ కట్ చేపిస్తాం కదా, అలాంటి సుదర్శన్ రాకుండా ఫస్ట్ టైం మేము వెళ్ళాము వీడికి హెయిర్ కట్ కోసం అని. ఇంకా నాకెక్కడో డౌట్గానే ఉండింది, నేను తీసుకెళ్తున్నాను హెయిర్ కట్కి. ఇప్పుడు టెడ్డీ విషయమైనా యాపీ విషయమైనా నేను ఏదైనా తీసుకొని ఇనిషియేటివ్ ఏదైనా చేశాను అనుకోండి, సుదర్శన్ ఏదో ఒక పేరు పెడతానమాట. అలా చేశాను, ఇలా చేశాను, అది బాగాలేదు, ఇది బాగాలేదు, అది బాగున్నా కానీ చేస్తూనే ఉంటాడు ఏదో ఒకటి. ఇంకా అదేంటంటే నా బ్యాడ్ లక్ అనుకోవాలో ఏమనుకోవాలో తెలియదు. ఆ సుదర్శన్ ఏమైనా అనుకుంటాడు అన్నప్పుడే అది ఏదో ఒకటి జరుగు ఉంటుంది అనమాట. సో అది కూడా అలానే జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి ఏమంటే ఒక మంచి ఎక్స్పర్ట్ దగ్గరకు వచ్చాము. ఇంకా హెయిర్ వాష్ చేయించాలి అన్నారు. ఆ హెయిర్ చూసి వాళ్ళు ఏమంటే హెయిర్ బాగా డ్రై అయిపోయింది, పాడైపోయింది, మంచిగా కొంచెం కండిషనింగ్ పెడితే బాగుంటుంది అనేసి అని చెప్పారు. సరే అనేసి ఇంకా యాపీకి టెడ్డీకి బెంగళూరు వాటర్ గురించి తెలిసిందే కదా మీకు, హాట్ వాటర్ మేము చెప్తూనే ఉంటాను, దానివల్ల మేము డార్క్ అయిపోతాము, తర్వాత హెయిర్ లాస్ ఉంటుంది, హెయిర్ పాడైపోతుంది, గ్రే హెయిర్ వచ్చేయడం ఎక్కువ. సో అట్లాంటివన్నీ ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా ఇంకా నేను కూడా అక్కడ బెంగళూరులో పార్లర్లో మంచిగా డీప్ కండిషనింగ్ చేయించుకున్నాను అని చెప్పున్నాను కదా మీకు వ్లాగ్లో. సో అలానే సేమ్ టెడ్డీ యాపీకి కూడా చేయించాను అనమాట. జస్ట్ టెడ్డీకి మాత్రం హెడ్ బాత్ చేయించేసి మంచిగా డీప్ కండిషనింగ్ చేయించేసి నార్మల్గా హెయిర్ డ్రై చేసేసారు. ఇంకా యాపీకి మాత్రం బిఫోర్ హెయిర్ కట్ వాళ్ళు వాష్ చేస్తారు కదా, అట్లానే కండిషనింగ్ పెట్టేసి వాష్ చేయించారనమాట. ఇంకా వాళ్ళ హెయిర్ వాష్ చూసి నజ్జు కూడా బాగా చేశారు ఇక్కడ, నేను కూడా ఇక్కడ చేయించేసుకుంటాను ఒకసారి హెయిర్ వాష్, మళ్ళీ ఇంటి దగ్గర చేసుకుంటా ఉండదు నెక్స్ట్ టైం నుండి అనేసి ఇంకా ఇక్కడ చేయించేసుకుంది. ఇంకా ఎగ్జాక్ట్గా మేము ఎలా చెప్పామో అలానే హెయిర్ కట్ చేసుకుంటా వచ్చారు తను. ఇంకా చాలా హెయిర్ మాత్రం ఇదిగో కింద పడిపోయి ఉన్నాయి. యాపీ చూస్తుందంటే ఏడుస్తుందిరా పాపం అనేసి అనుకుంటూ అలా ఉన్నాము. ఇంకా మీ అందరికి కూడా గుర్తుండే ఉంటుంది, టెడ్డీకి కూడా 6th 7th వరకు వాడికి ఆల్మోస్ట్ నార్మల్ షార్ట్ హెయిరే ఉండేది అనమాట. తర్వాతే హెయిర్ పెంచాను. ఇప్పుడు యాపీకి జస్ట్ 3rd క్లాస్, ఇంకా 4th వెళ్తుంది. వీరికి అప్పుడే ఎందుకు లాంగ్ హెయిర్ నాకు అర్థం కాలేదు. ఇంకా నాకు మా చెల్లికి కూడా బాయ్ కట్ లాగా షార్ట్గా చేసి ఉండేవాళ్ళు అనమాట స్కూల్ డేస్ అంతా. దాని తర్వాతే మేము ఇంకా కాలేజ్కి ఎప్పుడు వచ్చామో అప్పుడు పెంచుకుంటా అలా ఉన్నాము. ఇంకా ఇక్కడేమంటే యాపీ హెయిర్ స్టైల్ని ఇలా పార్టీషన్ చేసి అతను బ్లో డ్రైయర్ పెడుతున్నారు కదా, సో అట్లా అది చేసినప్పుడు ఆ పార్టీషన్ అలాగే ఉండిపోయింది. మేము చూస్తూనే ఉన్నాము బాగా చేస్తున్నారా లేదా అనేసి. నీట్గా బాగా చేస్తున్నారు, కానీ అంతా అయిపోయినాక మీకు చూపిస్తాను ఒక రకంగా ఉందే అనేసి అనిపించింది. ఇంకా ఈ హెయిర్ కట్ అనేది చాలా మ్యాటర్స్ అనమాట. ఎలా అంటే మనము ఒక హెయిర్ కట్ చేసుకోవాలి అనుకుంటాము, అది షార్ట్ అయిపోతాయి, అనుకున్న దానికంటే షార్ట్ అవుతే చాలా డిసప్పాయింట్ అయిపోతాము. ఇంకా అనుకున్నట్టు రాదు కొన్నిసార్లు, ఇంకా డిసప్పాయింట్ అయిపోయి ఏదో ఒకటి జరుగుతుంది. సక్సెస్ఫుల్గా జరగడం చాలా రేర్ కేసెస్లో జరుగుతూ ఉంటాయి. అది పెద్దవాళ్ళు చేయించుకున్నా చిన్నపిల్లలకి చేయించుకున్నా. చూసారా హ్యాపీ హెయిర్ స్టైల్ మాత్రం చాలా బాగుంది, కాకపోతే మధ్యలో చూసారా కొంచెం గ్యాప్ అనిపించింది. ఇంకా మళ్ళీ మేము అతను ఏమంటే అక్కడ కవర్ చేయండి, అది ఎందుకు అట్లా అయిపోయింది, ఏమన్నా అక్కడ కట్ చేసేసారా ఎక్కువ అనేసి అనిపించేసింది. కాదు, అది పార్టీషన్ చేసిన వల్ల ఏమంటే అక్కడ అలా పాపడి లాగా వచ్చేసింది అనమాట. సో దానికి అక్కడ కొంచెం గ్యాప్ లాగా అనిపించింది. అప్పటికి ఆయన మళ్ళీ డ్రైయర్ పెట్టారు, నీట్గా మంచి దువ్వారు, కానీ అదేమంటే అది ఎందుకో తెలియలేదు, అక్కడ కొంచెం గ్యాప్ లాగా ఫామ్ అయిపోయింది. హెయిర్ మాత్రం ఉంది, కాకపోతే దానికి అక్కడ ఆపోజిట్ లాగా అయిపోయింది.
ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిగా షార్ట్ చేపించుంటే బాగుండేదేమో అనిపించింది. కానీ సర్లేండి ఫస్ట్ ఇది చూద్దాము, దాని తర్వాత మళ్ళీ కావాలంటే చేపించుకోవచ్చులే అన్నట్టుగా అనిపించేసి ఇంకా గమ్ముగా అయిపోయాము. ఐస్ క్రీమ్ కొనిస్తాంలే, ఐస్ క్రీమ్ కొనుక్కుందాం. నచ్చలా నీకు హెయిర్ స్టైల్? ఏ బాగుంది హ్యాపీ. చాలా బాగుంది, క్యూట్ ఉన్నా. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత మా మమ్మీ, మా డాడీ, మా సుదర్శన్ ఎట్లా ఒక ఆట ఆడిచ్చారు, మళ్ళీ మీకు చూపిస్తాను వెళ్ళిన తర్వాత. ఇంకా ఇక్కడ ఏమంటే పార్లర్ వర్క్ అయిపోయిందా, ఇంకా కరాచీ బేకరీ ఉందిగా కింద. సో డాడీ కోసం సాల్ట్ బిస్కెట్స్ తీసుకెళ్దాము అనుకున్నాము. ఇంకా అలాగే హ్యాపీ అంతసేపు కూర్చోబెట్టుకొని మా మాట వినింది అనేసి వాడికి ఐస్ క్రీమ్ కొనిస్తానని చెప్పాను. సో అది కూడా ఇంకా బాగుంది హ్యాపీ. అది ఇంకా వచ్చింది ఒక దానికోసం అయితే మాకు ఇంకోటి కనిపించింది. ఇంకా ఇక్కడ రాగానే మాకు ఎంత హ్యాపీ అనిపించిందో, మా ఓల్డ్ మెమరీస్ అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చేసాయి. మా చైల్డ్హుడ్ మెమరీస్ అనమాట. ఎలా అంటే మేము స్కూల్ నుండి వచ్చిన తర్వాత మాకు హౌస్కి పక్కన ఒక చిన్న బొంక్ అంటారు దాన్ని, అలా ఉండేది. దాంట్లో ఒక అన్న, మాధవ అన్న అనేసి అన్నదనమాట అది. ఇంకా బొంకులో దొరికేటివి అనమాట ఇవి, ఇక్కడ ఉన్నాయి. माधव अन्ना, ये कलर ये कलर अलग कलर, वो कलर माधव अन्ना की ये कलर में आने का उसको फीलिंग है इधर भी एक ही चीज हमने क्या वो जॉब सकते हैं ये आपको ले हाँ एक घट है मैं वो टेस्ट अलग फैमिली बस अभी మీకు తెలిసే ఉంటాయి చెకోడీ లాగా ఉంటాయి, లావు చెకోడీలు. దానికి శనగపప్పులు ఉంటాయి కదా, అవి అట్లా అతికించరు. అది నార్మల్గా పిండిలోనే ఉంటాయి అనుకుంటా, అది ఎలా చేస్తారో తెలియదు. అలా ఉంటాయి, అవి తింటే ఎంత బాగుంటాయో. సో అవి తీసుకున్నాము. మమ్మీ కోసం ఒక ఫ్లేవర్, మా కోసం ఒక ఫ్లేవర్ అనుకుంటూ. ఇంకా డాడీ కోసం కరాచీ బిస్కెట్స్ తీసుకున్నాము. సన్ఫ్లవర్ సీడ్స్ అని డాడీకి ఇష్టం అనేసి ఇంకా అదొకటి తీసుకున్నాము. ఇంకా సుదర్శన్కి ఇష్టం అనేసి బాదం బిస్కెట్స్ ఉంటాయి అక్కడ, సో అదొకటి తీసుకున్నాను. ఇంకా వీళ్ళకి ఐస్ క్రీమ్స్ తీసుకున్నాను. ఇంకోటి కూడా మాకు కనిపించింది, అదేమంటే నాకు చాలా ఇష్టం. ఇంకో చిన్నప్పుడు తినేవాళ్ళం. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఎప్పుడు కొనుక్కునేటప్పుడు కూడా తెచ్చుకుంటారు, నాకు ఇస్తుంటారు. అది లోపల క్రీమ్ ఉంటుంది అనమాట, పైనంతా పఫ్ లాగా ఉంటుంది, పఫ్స్కి వస్తాయి కదా అలా ఉంటుంది, లోపల క్రీమ్ ఉంటుంది. సో అట్లాంటిది పెద్దవి ఉన్నాయి, సైజెస్ ఉన్నాయి అన్నమాట. చిన్నది నజ్జు చూపిస్తామని చూసారా, ఆ చిన్న సైజు పెద్ద సైజు ఉన్నాయి. ఇంకా చిన్నవి తీసేసుకుందాంలే, పెద్దవి ఎందుకు అనిపించి ఇంకా చిన్నది ఒక ప్యాకెట్ తీసుకున్నాము. హ్యాపీ పద నజ్జు కదా పద, నజ్జు ఆటోకు స్టాప్ కర్. ఇంకా ఒక 3-4 వ్లాగ్స్ నుండి మమ్మల్ని ఇంట్లోనే చూసి మీకు బోర్ కొట్టేసి ఉంటుంది. ఫైనల్గా బయటికి వచ్చాము. ఒకసారి అట్లా మళ్ళీ నేను నజ్జును వదిలేసి వెళ్ళిపోతాను కదా అన్నట్టుగా. ఇంకా ఈరోజు జస్ట్ అనుకోకుండా అనమాట ఈ ప్లాన్ అంతా. అంటే వాళ్ళు ఇట్లా సపరేట్ చేసి చేయడం వల్ల అది ఇట్లా అయిపోయింది. అంత బాగుంటే అంటే అబ్దుల్ కలాం చూడు ఇక్కడ హోల్ కాలేవు. అది మమ్మీ నవ్వుకునేస్తా ఉంది. చూడు మళ్ళీ కనబడతా ఉంది కదా మళ్ళీ నీట్గా. డాడీ ఉనే ఉత్తా. అబ్బబ్బబ్బా, మా సుదర్శన్ ఒక సీన్ క్రియేట్ చేశారు తెలుసా. హ్యాపీ కటింగ్ చేయించుకోవచ్చు అనుకుంటూనే ఉన్నాను. సుదర్శన్ని తీసుకెళ్లకుండా మేమే వెళ్తున్నామంటే ఏదో ఒకటి బాగున్నా కానీ ఏదో ఒకటి అంటాడు. ఇంకా సుదర్శన్ తగినట్టే అది ఏదో జరిగింది అనేసి అనుకుంటూనే వచ్చాను ఇంటికి. ఇంకా మా డాడీ దగ్గర ఏదో ఒకటి మమ్మల్ని అనిపించాలన్నమాట, అందుకని ట్రై చేస్తూనే ఉన్నాడు. ఇంకా మా మమ్మీకి అయితే హ్యాపీని చూడగానే భయం వచ్చేసింది. అక్కడికి ఆగారు అనుకుంటున్నారా, చాలా పెద్ద సీన్ చేశారు, అదంతా నేను షూట్ చేయలేదు. ఇంకా వీళ్ళకి నేను ఐస్ క్రీమ్స్ కొనిచ్చానంట, దాని గురించి కూడా మా డాడీకి చెప్తున్నాడు మా సుదర్శన్. నేను కొనిచ్చాను అనుకోండి అంకుల్, ఎంత చేస్తుంది తెలుసా, వాళ్ళ కోల్డ్ వస్తుంది ఎందుకు కొనిస్తావు అనేసి అంటూనే ఉంటుంది. తను మాత్రం కొనియచ్చు అనేసి అంటున్నాడు, ఆమె చాడీలు చెప్తున్నాడు. మా షాపింగ్ తగువ సుదర్శన్. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఏమంటే ఇద్దరు దగ్గర తినేస్తారు ఐస్ క్రీమ్స్ ఏం కొనిచ్చినా అనేసి మా డాడీ అంటున్నారు. ఇంకా ఆ రోజు లంచ్ ఏమంటే మా మమ్మీ బగారా రైస్ చేస్తానని చెప్పేసి కిచిడీ చేసేసింది. అరే కిచిడీ చేస్తే నేను వీడియో తీసి మీకు చూపించాలి అనుకున్నాను. ఇంకా మేము బయట ఉండిపోయాము, మమ్మీ చేసేసింది. ఎంత బాగా చేస్తుంది అసలు కిచిడీ, చాలా టేస్టీగా ఉంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ అనమాట మమ్మీ చేసే వంటల్లో. ఇంకా దానికి ఆలు ఎగ్ కుర్మా, దాని తర్వాత వచ్చేసి చికెన్ ఫ్రై, ఇంకా నా కోసం ఆలు కుర్మా సపరేట్ గా పెట్టింది.
అమ్మా ఏమ్మా నాకు అది వద్దు, white rice. వైట్ రైస్ కావాలి, ఎల్లో రైస్. ఒకసారి taste చేయి, normal. ప్లెయిన్ రైస్ లాగే ఉంటుంది, బిర్యానీ రైస్ లాగా ఉంటుంది. భలే ఇష్టం వస్తుంది. పెసరపప్పు రైస్. ఇది తింటాను గుడ్డు. అది ఏంటి చేసుకుంటావా? ఇది వైట్ రైస్ లాగే ఉంటుంది, తిని చూడండి. ఒకటి పెట్టారు, ముద్ద పెట్టారు. इसे गेटी दे बिरयानी को వైట్ రైస్ లాగే ఉంది. రే అన్ని టేస్ట్ నాన్ మమ్మీ వాళ్ళ వెరైటీస్ ఎలా ఉంటాయి చూడొద్దాను. నువ్వు అదొద్దు ఇదొద్దు అంటే ఎట్లా? ఎప్పుడు మనమేనా బోర్ నజ్జు కూడా అక్కడ వేరే వేరే తినేసి ఇంకా ఏంటో టెడ్డీ హ్యాపీ వాళ్ళు వద్దు వద్దు అనేసి లాస్ట్కి తిన్నారు, బాగుంది అనేసి. హ్యాపీ చూసారా ఎంత బాగుందో హ్యాపీ హెయిర్ కట్. అసలు మీరు ఇదే వ్లాగ్లో ఫస్ట్ స్టార్టింగ్లో చూడండి, హ్యాపీ ఒక పోనీ వేసుకొని వచ్చింది, చిన్న పిలక వేసుకొని ఉంటుంది, ఎంత గలీజ్గా ఉంటుందో, ఇప్పుడు ఎంత క్యూట్గా ఉందో. కిచిడీకి టొమాటో చట్నీ బెస్ట్ కాంబినేషన్ అనమాట. ఒకసారి ఇది పోనీటైల్ వేసేసుకుంటావా? మదాలనా నచ్చింది అనుకో, నా దగ్గరికి రా. చిన్నప్పుడు మా మమ్మీ నాకు కట్ చేసేది. నాకు చేసేది కాదు. నీకు అందదు. హ్యాపీ చాలా హ్యాపీ. నువ్వు పడేస్తావరా అవి? యాప్ అని యాప్ అదే బస్సులో నా దగ్గరికి అదే Hey, asteroids. Ooh, I God. ऐसा कर सकते हो भी तुम्हें? जावेद हबीब जैसे देखता है ये क्या करते हैं इतना कटिंग में ఇంకా మీకు గుర్తుందా, ఒక 1 year 2 years బ్యాక్ అనుకుంటా, ఒక చిన్న సలూన్కి వెళ్ళేసి టెడీకి ఇట్లా ఫోర్ హెడ్ ఎక్కువ ఉంటుందనేసి హెయిర్ కట్ చేయించాము. అక్కడ వాళ్ళు చెడగొట్టేశారనమాట. అది మళ్ళీ లాంగ్ అయ్యడానికి ఈ టైం పట్టింది. ఇంకా ఇప్పుడేమంటే పార్లర్లో చేపిద్దాం అనుకున్నాను, అంటే జావీద్ హబీబ్కి వెళ్ళాం కదా, అక్కడ జస్ట్ అలా చేపిద్దాము, ఫోర్ హెడ్ కవర్ అవుతుంది, బాగుంటుంది కొంచెము అనేసి అనుకున్నా. కానీ నజ్జుయే చేసేస్తాను అనేసి అనింది. ఎందుకు అక్కడ మనీ వేస్ట్, నేను సింపుల్గా చేసేస్తాను అనేసి అని ఇంకా ఇంటికి వచ్చినాక చేసుకుంటున్నాము. अभी है नहीं हैक तक जाते तुम ना जियाद हो ना इतना छोड़ बस ले उठते एक्स्ट्रा उसको जानना को बच्ची बस हो अम्मी फर्स्ट बाहर रख देना सोना जो हमें असल में भूल जाओ अम्मी अंदर మా మిషన్ లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసుకున్నాం మేము అనవసరంగా. నేను చెప్తా కాలేజ్ जाता है तो मोटे अब बच्ची स्कूल जाना नहीं क्या दाल लेती नहीं वो सब भी उसका. ఇంకా ఇప్పుడేమంటే ఎక్కువ బ్యాంగ్స్ అలా చేయకుండా చాలా లైట్ చేసుకున్నాము. వెనకాల జడేసినప్పుడు నార్మల్గా వెనక్కి వెళ్ళిపోతాయి అనమాట. నార్మల్గా ఎప్పుడైనా లీవ్ చేసుకోవాలి అన్నప్పుడు అలా ముందుకు కూడా కొద్దిగా స్టైల్గా ఉంటుంది, కవర్ అవుతుంది మెయిన్గా ఫోర్ హెడ్ అన్నట్టుగా చేసిందన్నమాట నజ్జు. ఇంకా మేము ఎక్కడ ఎక్కువ కట్ చేసేస్తాము అనేసి మా మమ్మీ వెనకాల ఉండేసి చెప్తానే ఉండింది, ఇప్పుడు వద్దులే కాలేజ్కి వెళ్ళేటప్పుడు అలా చేసుకోవాలి, స్కూల్కి వెళ్తుంది కదా ఇంత చాలులే అనేసి అంటూ వెనకాల నుండి చెప్తూనే ఉండింది. ఇంకా నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను టెడీకి కింద స్ట్రైట్గా అలా స్ప్లిట్ ఎండ్స్ కట్ చేసినట్టు కట్ చేద్దాము, వంక టింకర్గా ఉంటాయి అనేసి. నా సైడ్ ఎంత ఉందో చూద్దాం, బ్యాక్ సైడ్. Oh my God. इट Oh my God. हाय रो अब देखो हैक लेयर भी आया टेडी नहीं वो ब्यूटी पार्लर बढ़वा उनको. हाँ मम्मी तुम्हें मैं रख लेंगे दोनों रख ले को हम दोनों डाल लेते మీ దేహ में कितने लंबे है कि बाना నాన్న మమ్మీ సైడ్ తిరుగు హ్యాపీ రెడీ ऐसा करो कोई कोई बांगोंगे उधर అనవసరంగా చూపిస్తా. చివర్లు మీ ఓ షేప్ నై హే నిచ్చే జస్ట్ షేప్ కోసం ఓకే నువ్వు అలాగే స్ట్రైట్ ఉండు ఉండి అటు వెళ్తా. చూసి కట్ చేస్తాము. అలా కట్ చేసి చాలా పెద్దవైపోయినాయి, అందుకే కట్ చేయడం మానేసాను మమ్మీ. అయితే కట్ చేయాలి. స్ప్లిట్ ఎండ్స్ చేస్తారు కొద్దిగా. జర్రా జర్రా బస్. अम्मी हाय रो मम्मी तुम्हें मुझे टेंशन रखने को Wow. ఒకరు ఎంకరేజ్ చేస్తున్నారు, ఒకరేమో చాలా टेडा Dora the Explorer. आ बेटा ఉంటేట స్ట్రైట్ ఉండు స్ట్రైట్ గా ఉండు, అట్లా వంగిపోకు. అయితే వంకర పోతుంది. వెరీ స్ట్రైట్ ఉండాలి నువ్వు చేట కరెక్ట్ గా నా వ్లాగ్ టైం కట్ చేసుకుంటున్నావురా.
देखो अच्छा है ये। అచ్చా హే స్ట్రైట్ ఉంది. ఎప్పుడో చేసినట్టు ఉన్నాయి కదా అక్కడ పొడుగు వచ్చింది కదా. वो कई बार खराब करा इప్పుడే చేసా. पार्लर में तब करा है मम्मी, एक बार जाको बुरा करा उन्हें, वो बड़े हुए थोड़े. సరిపోతుంది, బాగుండదు. ఇప్పుడు బాగుంది. ఇంత చాలు కదా. చాలు. వెనుక వెనుక నాకు కూడా చూపేయండి. బాగుంది, కరెక్ట్. చాలా బాగుంది. సో అలా జరిగాయి అనమాట టెడ్డీ హ్యాపీ మేక్ ఓవర్స్ జరిగాయి ఈరోజు. ఇంకా డైరెక్ట్గా డిన్నర్ టైం తీసుకెళ్ళిపోతున్నాను. ఏమంటే చాలా సాడ్గా ఉండింది, సరిగ్గా లేవన్నమాట, దిగులుగా ఉంది. ఇంకా ఇక్కడ నజ్జు ఏమంటే వడియాలు వేసుకుంటు, కిచిడీకి పాపడ్ భలే ఉంటుంది, ఇంకా ఈ వడియాలు కూడా బాగుంటాయి అనేసి వేస్తూ ఉంది. చెప్పానుగా మా చెల్లి లెఫ్ట్ హ్యాండ్ రైటర్ అనేసి, తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ యూజ్ చేస్తుంది అనేసి, సో అందుకే అనమాట లెఫ్ట్ హ్యాండ్తోనే ఆ వడియాలు కూడా వేస్తూ ఉంది. ఇంకా సేమ్ హ్యాబిట్ ఇది టెడ్డీకి వచ్చింది చిన్నప్పుడు. మేము కష్టపడి రైట్ సైడ్ అలవాటు చేసాము చిన్నప్పుడే. ఇంకా అప్పుడు కూడా అనుకున్నాం నజ్జు హ్యాబిట్ వచ్చింది టెడ్డీకి అన్నట్టుగా. ఇంకా మా సుదర్శన్ అయితే ఎప్పుడు టెడ్డీని చూస్తున్నా కొన్ని దగ్గర, నాకు నజ్జు కనిపిస్తుంది బుజ్జు టెడ్డీని చూస్తుంటే అనేసి అంటా ఉంటాడు. అంతే, ఇంకా ఇక్కడతో వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. ఇంకెందుకు సాడ్ గా ఉన్నామో నెక్స్ట్ వ్లాగ్ షేర్ చేస్తాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.